హలో అండి, ఈరోజు మీ ముందుకి గోంగూర నూనె కూర ఎలా చేయటమో చూపిస్తానండి. గోంగూర, ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, అంతేనండి. కారం, ఉప్పు, పసుపు, ఇది ఇంతేనండి. ఇంకా ఏం అక్కర్లేదండి. ఇక తాలింపు వేసానండి. మిరపకాయలు అన్నీ వేసి ఉల్లిపాయలు వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి బాగా. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిసేపు వేగాలండి. తర్వాత గోంగూర వేయాలండి. గోంగూర వేసాక మగ్గనియాలండి. అంత కనబడుతుంది కదా గోంగూర, మగ్గితే సగం కూడా అవ్వదండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అంతా నూనెతోనే చేయాలండి ఇది. అందుకే గోంగూర నూనె కూర అని వచ్చిందండి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి. బయట పెడితే 20 రోజులైనా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలలైనా ఉంటుందండి చేశాక. ఇది చేసి హాస్టల్లో ఉండే పిల్లలకైనా ఇవ్వచ్చండి. ఉద్యోగాలకు వెళ్ళే బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకొని స్టోరేజ్ చేసుకొని వాడుకోవచ్చండి. ఇబ్బంది ఏమి లేదు దీనికి. ఇప్పుడు స్కూళ్ళ సీజన్ కదండి, పేరెంట్స్కి హడావుడిగా ఉంటుంది, బిజినెస్కి వాళ్ళకి వెళ్ళి హడావుడిగా ఉంటుంది, ఉద్యోగాలకి వెళ్ళి వాళ్ళని హడావుడిగా ఉంటుంది. ఇలాంటివి 2-3 స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటే, గోంగూర అని, వంకాయ అని, కారకాయని అలాంటివి చేసి పెట్టుకుంటే ఇక డైలీ ఏదో ఒక రకం కూర చేసుకొని ఇది పెట్టుకొని అయిపోతుందండి. స్కూల్ సీజన్లో పిల్లలకు తెలుసు కదండి, హడావుడిగా పొద్దున్నే లేకపోవటం, చేయటం అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కారం వేసానండి, ఉప్పు వేసాను, ఇంకా బాగా పసుపు కూడా వేసేసాను. ఇక బాగా ఎనపాలండి, అంతేనండి. కలదీసి కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించి మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాక ఇక బాగా నూనెలో వేగినట్టు అవ్వాలండి నూనె కూర. అప్పుడే అది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. బాగా పైకి కిందకి కలిపి బాగా వేగాలండి నూనెలో. ఉడికినట్టు కాకుండా వేగినట్టు అయితే నూనె గోంగూర బాగుంటుంది. కొంతమంది నూనె గోంగూర అంటారు, లేదా గోంగూర నూనె కూర అంటారు. ఎవరిష్టం వాళ్ళండి. ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్సేనండి. గోంగూర, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, మిరపకాయలు, కరివేపాకు, అంతేనండి. ఇంకా వేరే ఏం లేదండి. చూడండి అంతా అయిపోయింది. బాగా వేగాక ఇక నూనె అలా పైకి తేలాక అంతేనండి. ఇక తేలుతుంది. వేయించాక చల్లారాక ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా ఉంటుంది. బయట పెట్టుకుంటే 4 రోజుల లోపే ఉంటుందండి. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా, ఉప్పుగా. చూడండి, ఇలా చేసుకొని తినండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.